ఏంటి సార్ వేరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది సింపుల్‌గా చెప్పాలి అంటే మన శరీరంలో కొన్ని పైప్స్, వాల్వ్స్, పంప్ దీని సిరలు కేవలం వేరికోస్ వెయిన్స్‌కి సంకేతమా? కాళ్ళు విపరీతంగా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని చెప్పడం, సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు బరువుగా అనిపించడం, అలాగే పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, కొంతమందికి తిమ్మిర్లు రావడం. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఎక్కువగా వచ్చే సందర్భాలు ఉన్నాయంటారు? ఇది ఎక్కువగా వయసు పెరిగే కొద్దీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఒబెసిటీ, బరువు అనేది ఎక్కువ అవుతూ ఉంటారు. వాళ్ళల్లో కూడా వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి? అల్టిమేట్గా రక్తం అనేది గడ్డకట్టి ఆ సర్క్యులేషన్లో అడ్డుపడిందంటే మనకు ఊపిరితిత్తుల మీద, గుండె మీద ప్రభావం చూపిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అవినాష్, కన్సల్టెంట్ జనరల్ సర్జన్, అలాగే వేరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్, అవిస్ హాస్పిటల్, హైదరాబాద్. సో వేరికోస్కి సంబంధించిన చాలా విషయాలు ఈరోజు ట్రెండింగ్లో ఉన్నాయి. దీని మీద కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. అలాగే అసలు వేరికోస్ ఏంటి అండ్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మ. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఫస్ట్ నేను జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు డాక్టర్ అవ్వాలని ముందు నుంచే అనుకున్నారా? ఇంట్లో ఎవరైనా ఎంకరేజ్ చేశారా? ఎవరు ప్రభావితం చేశారు? ఇంతకీ మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? మేడం, ముందుగా డాక్టర్ అవ్వాలనుకున్నానా అంటే ఎస్, డెఫినెట్లీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్ మేడం. మా ఇంట్లో మా తాతయ్య కానివ్వండి, మా నాన్నమ్మ కానివ్వండి, చాలా క్రానిక్ పేషెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసినప్పుడల్లా ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ దెర్ ఈజ్ ఆల్వేస్ అ నీడ్ ఫర్ డాక్టర్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఒక డాక్టర్ ఉంటే బాగుండు అని ఎప్పుడూ అనిపించేది. అలానే మా పేరెంట్స్, మా ఫాదర్ కానివ్వండి, మా మదర్ కానివ్వండి, చాలా ఎంకరేజ్మెంట్ అనేది ఇచ్చారనమాట. ఎప్పుడు కూడా ఇది కష్టం అది కష్టం అనేది చెప్పలేదు. సో వాళ్ళకి అయినంత వరకు దే హ్యావ్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ మీ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. నిజంగా నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ అనేది చెప్పాలి. అండ్ ఎస్, ఖచ్చితంగా నేను ఐఎమ్ ద ఫస్ట్ డాక్టర్ ఇన్ ద ఫ్యామిలీ అండి. ఓ, దట్స్ గ్రేట్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ ముందుగా ఈ వేరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి, ఏంటి సార్ వేరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వీటి గురించి పూర్తిగా మా ప్రేక్షకుల కోసం చెప్తారా? వెరికోస్ వెయిన్స్ అంటే ఉబ్బిన సిరులు అంటూ ఉంటాము జనరల్గా. ఇది సింపుల్గా చెప్పాలి అంటే మన శరీరంలో కొన్ని పైప్స్, వాల్వ్స్, పంప్, ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుందండి. మనకు శరీరంలో మంచి రక్తాన్ని తీసుకెళ్లే ఏవైతే పైప్స్ ఉంటాయో వాటిని ధమన్లు అంటాము. అలాగే చెడు రక్తాన్ని తీసుకొచ్చే వాటిని సిరులు అంటాం, వెయిన్స్ అంటూ ఉంటాము ఇంగ్లీష్లో. దీనికి వచ్చే ప్రాబ్లమే వారికోస్ వెయిన్స్ అంటాం. అంటే మన సిరులు అనేవి లావుగా అయ్యి ఉబ్బి బయట కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఉబ్బిన సిరులు, వారికోస్ వెయిన్స్ అంటాము. అలా అని చెప్పి బయటకు కనిపిస్తేనే ఈ ప్రాబ్లం ఉందని కాదండి. కొంతమంది శరీరరీత్యా కొంతమందికి కనిపిస్తాయి, కొంతమందికి కనిపించవు. కనిపించకుండా కూడా ఇందులో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇలా మనకు బయటకి లావుగా కనిపిస్తాయో అప్పుడు ఎమ్మటే రావడానికి వీలవుతుంది. సో ఇలా బయటకు కనిపిస్తున్నాయండి అని చెప్పి. సో కొంతమందికి కనిపించకుండా నేను అన్నట్టు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. కలర్ మారడం, పుండ్లు కింద రవ్వడం, అవన్నీ అయినప్పుడు చాలామంది లేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా ఒక భాగం కిందనే చెప్పచ్చండి. అయితే ఉబ్బిన సిరలు కేవలం వేరికోస్ వెయిన్స్కి సంకేతమా? ఇంకా ఏవైనా ఇతర లక్షణాలు కానీ ఇతర కారణాలు కానీ ఉండొచ్చు అంటారా? సాధారణంగా ఈ ఉబ్బిన సిరులు అనే ప్రాబ్లము, వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లము ఎక్కువగా నిల్చొని పనిచేసే వాళ్ళకి, ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, పొడుగ్గా ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి, అలానే లేడీస్లో మనకు ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ టైం వచ్చి రావడం, అక్కడి నుంచి పెరుగుతూ ఉండడం, అలాగే మెనోపాజ్ దగ్గరగా ఉన్న వాళ్ళకి, పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కూడా ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కాదు సార్, లక్షణాలు ఏ విధంగా ఉంటాయని అంటున్నాను కేవలం. సో దీన్ని మనం విభజించాలంటే కొన్ని స్టేజెస్ ఉంటాయండి ఆ డిజీజ్లో. సో మనకు సాధారణంగా ఎక్కువ శాతం ప్రజెంట్ అయ్యేది విపరీతంగా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని చెప్పడం, సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు బరువుగా అనిపించడం, అలాగే పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, కొంతమందికి తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, దురదలు రావడం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలే.
ఓకే. ఇందాక మీరు చెప్పారు కొంతమంది పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి లేదా నిలబడే వాళ్ళకి అని అంటారు కదా, ఎక్కువ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఏ జాబ్ చేసే వాళ్ళకి ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చేవి? సో ఖచ్చితంగా ఒక పర్టికులర్ జాబ్ అని చెప్పడం కంటే, లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఎక్కువసేపు నిల్చొని ఎక్కువసేపు కూర్చొని చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, పోలీస్ మెన్, అలాగే ఎక్కువ పాటు డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు, అలానే ఎక్కువ మంది ఫార్మర్స్, వీళ్ళంతా కూడా మేము చాలామంది వెరికోస్ వెయిన్స్ చూస్తూ ఉంటామండి ఈ పేషెంట్స్. ఓకే. ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఎక్కువగా వచ్చే సందర్భాలు ఉన్నాయంటారు? ఇది ఎక్కువగా వయసు పెరిగే కొద్దీ వెరికోస్ వెయిన్స్ రావడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఇవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామండి వెరికోస్ వెయిన్స్ అనేది. దాదాపు 30 నుంచి 60 ఏజ్ గ్రూప్, ఇంకా అలానే 60 to 70 కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో చాలా డిసీజ్ అన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మారుతున్నాయి కాబట్టి కొత్త డిసీజ్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఈ వెరికోస్ వెయిన్స్ అనేది మన లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్ మీద, మన జీవన శైలి మీద డిపెండ్ అయ్యి ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయా, లేదంటే జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా ఇలాంటి వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఇప్పుడు జెనెటిక్ ఇష్యూస్ వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ ఉంటాయండి, కానీ ఆ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అనేది చాలా తక్కువ. హవెవర్ మ్యాక్సిమం పేషెంట్స్ మేము చూడడం అంతా కూడా ఎక్కువ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల ఎక్కువ మంది వెరికోస్ వెయిన్స్ రావడం అనేది ఉంటుంది. ఎక్కువగా ఈ మధ్య కాలంలో సెడెంటరీ జాబ్స్, లైక్ లాంగ్ టైమ్ ఆఫీస్ డెస్క్ జాబ్స్, ఎక్కువసేపు నిల్చోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, అలానే మనకు ఈ మధ్య కాలంలో మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఒబెసిటీ, బరువు అనేది ఎక్కువ అవుతూ ఉంటారు. వాళ్ళల్లో కూడా వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ బరువు ఎక్కువ ఉన్న పేషెంట్స్తో కూడా ఆ తీవ్రత అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఒబేస్ ఇండివిజువల్స్లో చూస్తూ ఉంటాం. అండ్ మీరు అన్నట్టు ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళని చూడడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? ఇప్పుడు మనకు ఒబెసిటీ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, మనకు అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కొంతవరకు ఆ ప్రెషర్ కూడా ఆ కాలంలో మనకు వాల్వ్స్ అనే వాటి మీద పడి కొంతవరకు వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. సో దీనివల్ల రక్తం అనేది కూడా పూర్తిగా పైకి వెళ్లకుండా తిరిగి రిటర్న్లో వచ్చి కాళ్ళల్లో నిలువ ఉండిపోవడం, దానివల్ల ఆ ప్రెషర్ పెరిగి మనకు సిరులు ఉబ్బుగా అవ్వడం, అలానే దాని కాంప్లికేషన్స్ కాళ్ళు రంగు మారడం కానివ్వండి, పుండ్లు ఏర్పడడం కానివ్వండి, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందాక మీరు లక్షణాల గురించి చెప్పారు, ఎక్కువసేపు నిలబడ్డ వాళ్ళకి లేదంటే చాలా సెడెంటరీ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో ఇన్ కేస్ ఇలా వచ్చినప్పుడు చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, సరే నేను ఈరోజు పొద్దు నుంచి కష్టపడ్డాను కాబట్టి ఇవి వచ్చాయి, టైర్డ్ అయిపోయాను అందుకే నాకు కాళ్ళు గుంజుతున్నాయిలే అని లైట్ తీసుకొని హాస్పిటల్ని లేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మర్చిపోతున్నారు. ఇలా నిర్లక్ష్యం చేసే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ముఖ్యంగా గుండెపైన ప్రభావితం పడే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు, నిజమేనా? ఎస్ మేడం, గుండె మీద ఎఫెక్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. హవెవర్ అది ఒక రేర్ కాంప్లికేషన్, కానీ అలా అని చెప్పి అసలు అవ్వకుండా ఉంటుంది అని చెప్పలేం. సో ఎవరికి ఈ కాంప్లికేషన్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటూ ఉంటాము, అలాంటిది ఏదైనా అయితే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించడానికి అవకాశాలు ఉంటాయి. సో అది ఎవరిలో అవుతుంది అనేది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం అండి. హవెవర్ రేర్ కాంప్లికేషన్ అది, అలా అని చెప్పి నెగ్లెక్ట్ కూడా చేయకూడదు మనం. ఓకే. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి? ఇప్పుడు సపోజ్ నేను అన్నట్టు ఈ ప్రాణం మీదకి వచ్చే కాంప్లికేషన్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అల్టిమేట్గా రక్తం అనేది గడ్డకట్టి ఆ సర్క్యులేషన్లో అడ్డుపడిందంటే మనకు ఊపిరితిత్తుల మీద, గుండె మీద ప్రభావం చూపిస్తుంది. సో అల్టిమేట్గా ప్రాణం మీదకి వస్తుందండి అది. ఓకే. సో మగవారిలలో ఎక్కువగా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు లేదంటే నిలబడి కార్పెంటింగ్, మెకానిక్ వీళ్ళందరికీ కూడా వస్తాయి కాబట్టి వాళ్ళు అలవాటు చేసుకుంటారు. కానీ ఈ మధ్యన కొంతమంది లేడీస్కి కూడా వస్తున్నాయని విన్నాను. ఇన్ కేస్ లేడీస్కి వస్తే ముఖ్యంగా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే వాళ్ళ శరీర ఆకృతి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇదంతా కూడా సరే మనం దాన్ని చేంజ్ చేసుకోవాలని చెప్పి కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి, అంటే స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది కదా గ్రీన్ కలర్ వచ్చేసరికి, సో కాస్మెటిక్ సర్జన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళడం కరెక్టే అంటారా? ఇప్పుడు ఇందులో మనం మాట్లాడాల్సుకున్న విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ఈ చిన్నపాటి వెయిన్స్ చర్మం పైన కనిపిస్తూ ఉంటాయి, స్పైడర్ వెయిన్స్ అంటూ ఉంటాం. హవెవర్ దాంతోపాటు ఎక్కువగా లేడీస్లో మనకు సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఎందుకంటే సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మెన్ టెన్ టు నెగ్లెక్ట్ అ లాట్. ఓకే, సో చిన్నపాటి పెయిన్ కూడా ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హవెవర్ ఇన్ ఉమెన్
పెయిన్ కెపాసిటీ అనేది కూడా రిలేటివ్లీ తక్కువగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవ్వచ్చు అంటే కాళ్ళు సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు నొప్పులు పుట్టడం. ఇన్ఫ్యాక్ట్ మేము ఎక్కువగా ఆఫ్ లేట్ లేడీస్లో ఎక్కువగా వారికోస్ వెయిన్స్ అనేది చూస్తూ ఉంటామండి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం ఒక కాస్మెటిక్ ఇష్యూ అలాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలి అంటే కాస్మెటిక్ ఇష్యూ కంటే ఎక్కువ అండర్లయింగ్ ఒక సీరియస్ పెథాలజీ, అంటే ఒక సీరియస్ ప్రాబ్లము పెరుగుతోంది అనేది మనం గ్రహించాలి. సో ఎప్పుడైతే మనకు చర్మం పైన అలాగా చిన్నగా ఆ సిరులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, అలానే నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా కాళ్ళు బరువుగా అనిపించడం, నిద్రలో పిక్కలు పట్టేయడం, తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని ఒక కాస్మెటిక్ సమస్య కంటే ఎక్కువ ఒక మేజర్ ప్రాబ్లం కింద దాన్ని కన్సిడర్ చేసి వెంటనే వచ్చి కన్సల్ట్ చేస్తే దానికి ఉన్న స్టేజ్ బట్టి లేకపోతే ఆ తీవ్రతను బట్టి వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని బట్టి ఫర్దర్ డెసిషన్ అనేది తీసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి వీలవుతుందండి. కొందరు ముందుగానే గుర్తించి ఎర్లీ స్టేజ్లో మిమ్మల్ని కన్సల్ట్ అయ్యారనుకోండి, మెడికేషన్ కన్నా ఈ స్టాకింగ్స్ని సజెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఎందుకని అసలు ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు వెరికోస్ వెయిన్స్లో ట్రీట్మెంట్ భాగానికి వచ్చేసరికండి, ఇందాక చెప్పినట్టు పేషెంట్ సిమ్టమ్స్ బట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇది ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం ఉంది పేషెంట్కి, దానివల్ల ఆయన చేసే పని ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, నైట్ పడుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ స్లీప్ నిద్ర ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. అలానే కొంతమందికి ఇందాక నేను చెప్పినట్టు స్పైడర్ వెయిన్స్ ఉండడం వల్ల కొంతమందికి, చాలామందికి ఇన్ఫ్యాక్ట్ లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటామండి, సోషల్ ఫోబియా అనేది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మేము ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం అనమాట, సార్ దీనివల్ల మేము కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేకపోతున్నామండి, చాలా ఇబ్బందిగా ఉంది అంటూ ఉంటారు. సో ఇందులో కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. కొంతమంది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నా కూడా సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే కొంతమందికి ఈ సిమ్టమ్స్ వల్ల రాత్రులు సరిగ్గా నిద్రపోలేరు. సో ఇదంతా కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది బాగా. సో వాళ్ళు చేసుకునే జాబ్ కూడా కొంతవరకు దానివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసి మనము ఆ స్టేజింగ్ బట్టి, సిమ్టమ్స్ బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చెప్తూ ఉంటాం. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి దానికి ఏం చెప్తామంటే కొద్దిపాటి మందులు అనేవి కొంతవరకు హెల్ప్ చేస్తాయండి. ఏ విధంగా పీనో యాక్టివ్ ఏజెంట్స్ అంటూ ఉంటాము, కామన్గా డాఫ్లాన్ అనే మెడికేషన్ పెడుతూ ఉంటాము. సో దీనివల్ల కొంతవరకు కాలు వాపులు, అలానే కొంత కాళ్ళు నొప్పులున్నా కానీ వాటి మీద కొంతవరకు బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేసి కొంతవరకు రిలీఫ్ని అనేది ఇస్తూ ఉంటుందండి. హవెవర్ గుర్తించాల్సింది ఏంటి అంటే మందులతో పూర్తిగా తగ్గే ప్రాబ్లం ఖచ్చితంగా కాదండి. ఓకేనా? ఇప్పుడు ఇంకా బెటర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏదైనా ఉంది అంటే స్టాకింగ్స్, అర్థం కావడానికి సాక్స్లు అని చెప్తూ ఉంటాం. సాక్స్లు వేసుకోవడం వల్ల ఖచ్చితంగా సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఉంటుంది, వచ్చిన వారికోస్ వెయిన్స్ పెరగకుండా ఉంటాయి. హవెవర్ అది వాడాల్సిన రీతిలో వాడాలండి. ఇప్పుడు మనకు స్టాకింగ్స్ వాడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఆ స్టాకింగ్స్ ఇచ్చే ప్రెషర్ వల్ల కొంతవరకు బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా పైకి వెళ్తుంది. హవెవర్ నైట్ పడుకున్నప్పుడు మనకు ఫ్లాట్ పొజిషన్లో పడుకుంటాం కాబట్టి బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా వెళ్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం డే అంతా కూడా మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు నిల్చొని ఉండడమో కూర్చొని ఉండడమో ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో ఇందాక నేను అన్నట్టు సెడెంటరీ జాబ్ ఆర్ వాట్ ఎవర్ డెస్క్ జాబ్ కానివ్వండి, అలానే ఉండడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో బ్లడ్ అనేది పూలప్ అయిపోతూ ఉంటుంది. మనకు కాళ్ళల్లో పిక్క భాగం అంటే మన కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్ లాగా యాక్ట్ చేసి కొంతవరకు నడిచినా కానీ, పొజిషన్ చేంజ్ చేసినా కానీ కంట్రాక్ట్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం, దానివల్ల బ్లడ్ అనేది కొంతవరకు ఈజీగా పైకి వెళ్తుంది. సో అలా చూస్తే మనకు స్టాకింగ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం యాక్టివ్ టైం ఇన్ అ డే వేసుకొని ఉండాలి. అంటే అట్లీస్ట్ 10 to 12 hours ఆర్ 15 hours వరకు వేసుకొని ఉండాలి. బట్ ప్రాక్టికల్గా మన దేశంలో మనం ఉండే ఏరియాల్లో ఎంతవరకు సాధ్యం అంతసేపు వేసుకోవడం అనేది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇనీషియల్గా స్టాకింగ్స్ ట్రై చేద్దామని చెప్పి తీసుకోవడం, హవెవర్ కాంప్లయన్స్ అనేది ఉండదండి. ఎందుకంటే దాదాపు మేము ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాము, ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్లో అట్లీస్ట్ ఒక 75 to 80 మెంబర్స్ తీసుకుంటారు. తీసుకొని ఒక మ్యాక్సిమం ఒక 1 or 2 weeks వాడతారు. వాడేసిన తర్వాత సార్ మా వల్ల కావట్లేదని చెప్పి మొత్తానికి ఆ స్టాకింగ్స్ వాడడం ఆపేయడం, మందులతో కొంతవరకు సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న డిజీజ్ కాస్త కాంప్లికేషన్స్లోకి వెళ్ళి దే కమ్ బ్యాక్ ఎట్ అ లేటర్ డేట్.
సో ఇందులో ఏంటి అంటే మన క్లైమాటిక్ కండిషన్స్కి ఎంతవరకు అది సూటబుల్, ఎందుకంటే అంతసేపు వేసుకోవడం వల్ల చాలామందికి ఏమని కంప్లైంట్ చేస్తారు, సార్ చెమటలు వస్తున్నాయండి, తర్వాత దురద వస్తుంది. సో దురద వచ్చేసరికి ఏమవుతుంది, గోకేస్తూ ఉంటారు. ఈవెన్ ఈ బ్లడ్ ఫ్లో కూడా సరిగ్గా ఉండదు అని విన్నాను, నిజమేనా? కొంతవరకు ఇది డెఫినెట్గా ఖచ్చితంగా బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది. హవెవర్ అందులో కూడా మనకు తీవ్రత పట్టి మనకు గ్రేడ్స్ ఉంటాయండి స్టాకింగ్స్లో, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఎన్ని రకాలు ఉంటాయండి స్టాకింగ్స్? కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి గ్రేడ్ వైజ్ ఉంటుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. అలాగే ఆ మెటీరియల్ పట్టి కూడా రకరకాలు ఉంటాయి, నైలాన్ అని చెప్పి, ఎలాస్టిక్ అని చెప్పి, కాటన్ మిక్స్డ్ అని చెప్పి ఉంటూ ఉంటాయి. సో మనకు గ్రహించాల్సింది ఏంటి అంటే పేషెంట్ వచ్చిన స్టేజ్ ఏంటి. ఇప్పుడు పుండుతో వచ్చిన పేషెంట్ స్టాకింగ్స్ ఖచ్చితంగా వాడలేడు, అవునా? ఇప్పుడు ఇంత లావుగా సిరులు మొత్తం కనిపిస్తూ ఉంటాయి, ఆల్రెడీ వాళ్ళకి స్కిన్ చేంజ్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది, దురదలు వస్తూ ఉంటాయి. దానిపైన స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంకా ఆ దురద అనేది ఎగ్రివేట్ అవ్వడం, ఒక్కొక్కసారి గోకేస్తూ ఉంటారు. గోకేసినప్పుడు ఒక్కొక్కసారి చాలామంది పేషెంట్స్ నోటీస్ చేస్తూ ఉంటాం, బాత్రూమ్కి స్నానంకి వెళ్ళినప్పుడు ఇలా కాళ్ళు గోకేసుకొని బయటకు వచ్చేసరికి ఒక పూల్ ఆఫ్ బ్లడ్ ఉండడం చాలా కామన్గా నోటీస్ చేస్తూ ఉంటామండి. సో ఇనీషియల్ స్టేజెస్లో ఎస్ డెఫినెట్లీ స్టాకింగ్స్ అనేది చాలా సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది, అలాగే పెరగకుండా కూడా హెల్ప్ చేస్తాయి. కానీ గ్రహించాల్సింది ఏంటంటే ఆ పేషెంట్ స్టేజ్ పట్టి అండ్ ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్లో ఎల్డర్లీ పీపుల్, ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కొంతవరకు డిజీజ్ అనేది కూడా తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అప్పటికి స్కిన్ అనేది బాగా పల్చబడిపోయి ఉంటుంది, థిన్నింగ్ అయిపోయి ఉంటుంది. సో ఈ స్టాకింగ్స్ వేసి తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఒక సపోర్టివ్ హెల్ప్ అనేది చాలా అవసరం అండి, ఇంకొకరు హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఈ వేసి తీసుకునేటప్పుడు కూడా ఈ స్వెట్టింగ్ వల్ల, దురదొచ్చి గోకేయడం వల్ల లేని పుండ్లు కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇంకా చెప్పాలి అంటే ఈ స్టాకింగ్స్ అనేది ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్. మోస్ట్లీ చల్ల ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇవి వేసుకోవడం వల్ల మనకు ఆ వారికోజ్ వెయిన్స్ అనే దానికి హెల్ప్ అవుతాయి, ఎట్ ది సేమ్ టైం వార్మ్త్, వేడిని అనేది కూడా ఇస్తాయి. సో అలా ఉన్నప్పుడు కొంచెం కంఫర్టబుల్గా వాడడానికి వీలవుతుందండి. రైట్. అంటే కొంతమంది ఈ స్టాకింగ్స్ వాడి ప్రయోజనం లేక సర్జరీకి కూడా వెళ్ళిన వాళ్ళు మీ కేసులో, మీ హాస్పిటల్లో ఎప్పుడైనా కనిపించారా? చాలామంది పేషెంట్స్ అండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు ఆల్రెడీ డిఫరెంట్ లైన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రై చేసి వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికేషన్ సిమ్టమాటిక్ రిలీఫ్ ఎక్కువగా ఉంటుంది. సో అండ్ అట్ ద సేమ్ టైం స్టాకింగ్స్ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసి వాడలేక చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారండి. సో డెఫినెట్లీ అలా వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అ బెటర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ ఇంకొంతమంది వేరే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ తగ్గక మీ హాస్పిటల్కి వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఉంటారండి, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అంటే అలా అని చెప్పి ఫెయిల్ అయింది అని చెప్పడం కంటే అది మనకు మళ్ళా రిపీట్ అయింది అని చెప్పడానికి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి చేసిన తర్వాత అది ఎవరైనా కానివ్వండి 100% మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది అనే గ్యారంటీ ఉండదండి, ఓకేనా? ఎందుకంటే మనకు బాడీలో కూడా కాన్సెప్ట్ ఆఫ్ హీలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మూతపడిపోయిన ద్వారం కూడా మళ్ళీ తెరుచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. రీకెనలైజేషన్, నియోవాస్కులరైజేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఇందాక అన్నట్టు పేషెంట్ కాంప్లయన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అయిన తర్వాత 4 లేయర్ బ్యాండేజ్ అనేది వేస్తాం అండ్ ఒక 2 to 3 months వరకు స్టాకింగ్స్ అనేది వేసుకోమని చెప్తాం ప్రొసీజర్ అయిన తర్వాత. సో ఇది ఏం చేస్తుంది అంటే ఆ హీలింగ్ అనేది త్వరగా అవుతుంది. హవెవర్ చాలామంది ఆ పోస్ట్ ప్రొసీజర్ చెప్పినట్టు ఫాలో అవ్వరు అనమాట. ఎట్ ది సేమ్ టైం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బరువు ఎక్కువ ఉన్న పేషెంట్కి చేసిన తర్వాత ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి ఆయన. సో ఆ వెయిట్ లాస్ అనేది అవ్వకపోతే కూడా మళ్ళా తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సర్జరీ ఫెయిల్ అవ్వడానికి మీరు చెప్పినట్టు ఇవి కొన్ని కారణాలు అవ్వచ్చు, ఇంకా మీ సైడ్ ఏమైనా కారణాలు కూడా ఉండొచ్చు అంటారా? డాక్టర్స్ వల్ల ఎప్పుడైనా సర్జరీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేదండి, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ డాక్టర్ కూడా ఖచ్చితంగా బాగా చేయకూడదు అని ఏ డాక్టర్ కూడా ఉండరండి. సింపుల్ రూల్ ఇది, ఓకేనా? సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే చేసిన టైంలో ఇప్పుడు వెరికోజ్ వెయిన్స్ అనేది ఇప్పుడు మనకు గ్రేట్ సఫనస్ వెయిన్ అని ఉంటుంది, షార్ట్ సఫనస్ వెయిన్ అని ఉంటుంది. సో చేసిన టైంలో పర్టికులర్ ఆ టైంలో ఓన్లీ గ్రేట్ సఫనస్ వెయిన్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, లేకపోతే పర్ఫరేటర్స్ ఉంటుండొచ్చు, అవి చేస్తాం. ప్రాబబ్లీ ఎట్ అ లేటర్ స్టేజ్ కొన్ని ఏళ్ళ తర్వాత షార్ట్ సఫనస్ వెయిన్ అనేది కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో అలా అని చెప్పి ఆ పర్టికులర్ టైంలో నార్మల్గా ఉన్న రేపన్న రోజు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంది కాబట్టి ఇప్పుడే చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఆ టైంలో ఉన్న ఇన్వాల్వ్ అయిన వెయిన్ని ట్రీట్మెంట్ చేసి
తర్వాత ఇంకొక వెయిన్ దానివల్ల రికరెన్స్ వచ్చింది అంటే అలా కూడా అవకాశాలు ఉంటాయి. ఓకేనా? వన్స్ సర్జరీ అయిన తర్వాత ఎలా సజెస్ట్ చేస్తారు జాగ్రత్తలు, ఎన్ని మంత్స్ వరకు మీరు ఆ ప్రొసీజర్ చేయాలని పేషెంట్స్కి సజెస్ట్ చేస్తారు? ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇది సర్జరీ అనే దాన్ని చెప్పడం కంటే ఇది ఒక మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్ అని చెప్పడం కరెక్ట్ అండి. ఎందుకంటే సర్జరీ అంటే ఒకప్పుడు చేసేవాళ్ళు ఓపెన్ సర్జరీ, ఎస్ఎఫ్జే ఫ్లష్ లైగేషన్ అండ్ స్ట్రిప్పింగ్ అంటాం. కట్ చేసి తీసేవాళ్ళండి. తొడ దగ్గర నుంచి చిన్న కట్ చేసి లోపల ఈ కనెక్షన్స్ అన్నిటినీ కూడా కట్ చేసి కుట్లేసేసి అలానే ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ పర్టికులర్ సిరిని లాగేస్తూ ఉంటాం. స్ట్రిప్పింగ్ అంటాం అనమాట. కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్. అయిపోయిన తర్వాత రికవరీ టైం కూడా ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ వాళ్ళ పనులు చేసుకోవడానికి కూడా ఒక 3 to 4 weeks టైం పడుతుంది అనమాట. బాడీలో ఆ సిరలు ఈ వెయిన్స్ ఎప్పుడైతే తీసేస్తామో ఒక అవయవం పోయినట్టే కదా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా శరీరానికి? సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటేనండి, ఎవ్రీ పర్టికులర్ ప్రొసీజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఓకేనా? సో ఇప్పుడు అంతగా ప్రాబ్లం ఉన్న వెయిన్ని తీస్తే వచ్చే బెనిఫిట్తో కంపేర్ చేస్తే అది తీయడం వల్ల వచ్చే చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవండి. సో కొంతవరకు పెయిన్ కానివ్వండి ఇలా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. ఇంకా కొంతమంది ఎలా అంటే అసలు దీని మీద ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేక చర్మ రంగు మారిపోతూ ఉంటుంది. వన్స్ చర్మ రంగు మారిపోయేసరికి గ్రీన్ కలర్ అవుతూ ఉంటుంది, ఆలివ్ కలర్ అవుతూ ఉంటుంది, బ్లాక్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళంతా ఏమనుకుంటారంటే నా స్కిన్కి ఏదో అయిందని చెప్పేసి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, లేదంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడము, కాస్మెటిక్ సమస్య అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళడము చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఆ డాక్టర్స్ తెలుసుకొని మీ దగ్గరికి కన్సల్ట్ రిఫర్ చేస్తే ఓకే, కానీ కొంతమంది వాళ్ళు వచ్చారు కదా పేషెంట్స్ కదా అనేసి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేస్తారు. సో అలాంటి సందర్భాల్లో వీళ్ళకి ఎట్లాంటి ఎఫెక్ట్ రాబోతుంది? సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక వీనస్ ప్రాబ్లం అండి. సో దీనివల్ల స్టేజ్ 4 ముందుగా చెప్తాను. మనకు లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటూ ఉంటాము. కలర్ అనేది మారిపోయి చర్మం అనేది గట్టిగా అయిపోతుంది. లైపో అంటే ఫ్యాట్, డెర్మాట్ అంటే స్కిన్, స్క్లీరోసిస్ అంటే గట్టి పడడం. సో ఆ కాలు భాగం కూడా రంగు మారిపోయి నల్లగా అయిపోయి గట్టి పడిపోయి లిటరలీ చెప్పాలంటే ఒక కట్టెల పొయ్యిలో నుంచి కట్టె కాల్చి తీస్తే ఎలా నల్లగా అవుతుందో ఆ స్టేజ్లో ఉంటారనమాట. సో ప్రాబ్లం ఏంటి అంటే సిర్లు అనేవి బయటకు కనిపించకుండా అలా ఉంటే అదొక స్కిన్ ప్రాబ్లం కింద ఎక్కువ మంది మనకి స్కిన్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుందండి. సో ప్రాబబ్లీ గుడ్ డెర్మటాలజిస్ట్ విల్ డెఫినెట్లీ టెల్ ఇది అండర్లయింగ్ వీనస్ ప్రాబ్లం ఉంది అండి. ప్రాబబ్లీ సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం కొంతవరకు మెడికేషన్ పెడుతూ ఉంటారు. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పేషెంట్స్కి కూడా అవగాహన లేక స్టెరాయిడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. దానివల్ల ఆ చర్మం కూడా బాగా సన్నపడిపోయి ఉన్నది కాస్త ఇంకా కూడా కాంప్లికేట్ అవుతూ ఉంటుందండి. సో అలాంటిది నోటీస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరున్న స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తూ ఉండాలండి. మీరు చెప్పండి, ఇందాక కొన్ని సందర్భాల్లో రంగు మారుతుందంటారు. అసలు వెరికోస్ వెయిన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏవే స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజెస్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఖచ్చితంగా అండి. మనం ముందుగా దీన్ని 6 stages అని చెప్పచ్చు. ఇనీషియల్ స్టేజ్లో మనకి ఏమీ కనిపించవు. అలానే కొంతవరకు సిమ్టమ్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు కాళ్ళు బరువుగా అనిపిస్తాయి, సాయంత్రం అయ్యేసరికి పిక్కలు పట్టేయడం, అలానే కొంతవరకు తిమ్మిర్లు రావడం, సూదులు పొడుస్తున్నట్టు అనిపించడం, మంటలు రావడం. ఓకే, దిస్ ఆల్ సెకండ్ స్టేజ్. స్టేజ్ 1 అండి. స్టేజ్ 1 బయటికి ఏం కనిపించవు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సన్నగా వెయిన్స్ అనేవి కనిపిస్తుంటాయి. స్పైడర్ వెయిన్స్ అంటాం. ఇందాక మీరు అన్నారు కాస్మెటిక్ ఇష్యూ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. హౌవెవర్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ కాస్మెటిక్ అండి. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈ సిరులు అనేవి లావుగా బయటకి తేలుతూ కనిపిస్తాయి అన్నమాట. థర్డ్ స్టేజ్ బయటకి సెకండ్ స్టేజ్ అండి. బయటకి లావుగా బయటకి తగులుతూ ఉంటాయి, ఉబ్బి బయటకు కనిపిస్తాయి. సెకండ్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి స్టేజ్ 3 అంటాం. ఈ సెకండ్ స్టేజ్లోనే మనం టచ్ చేసినప్పుడు మనకు ఆ ఫీల్ అనిపిస్తూ ఉంటుందండి. గట్టిగా తగులుతూ ఉంటాయి బయటకి, కొంతమందికి తాళ్ళలాగా పాముల్లాగా బయటకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్టేజ్ 3. స్టేజ్ 3కి వచ్చేసరికి ఇలా కనిపిస్తూ కూడా కాలు వాపులు అనేది ఉంటుందండి. కొంతవరకు లింఫెడిమా కూడా ఉంటుంది. ఓకే, కాళ్ళు అనేది బాగా వాచుంటాయి, అలానే సిర్లు అనేవి బయటకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది మనకు నెక్స్ట్ స్టేజ్ని కాంప్లికేషన్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ కింద అని చెప్పడానికి అవకాశం ఉంటుందండి. దట్ ఈస్ నథింగ్ బట్ వీనస్ ఎగ్జిమా అంటూ ఉంటాము. అంటే ఎగ్జిమా అంటే అదొక స్కిన్ డిసార్డర్, దురదలు వచ్చేయడం, రంగు మారిపోవడం అవుతూ ఉంటుంది. ఇందులో మనకు బ్లడ్లో ఐరన్ హీమోసిడ్రిన్ అంటాం, అదంతా కూడా వచ్చి డిపాజిట్ అయిపోవడం వల్ల
కాలు అనేది నిదానంగా రంగు మారడం స్టార్ట్ అవుతుంది. రంగు మారి నలుపు వచ్చి గట్టి పడిపోయి నల్లగా కాల్చేసినట్టు అయిపోతుంది. ఇంకా ఆ స్టేజ్లో దురదలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి స్టేజ్ 5, స్టేజ్ 6 అంటూ ఉంటాం. సో దురదలు వచ్చినప్పుడు చాలామంది గోకేస్తూ ఉంటారు, పుండ్లు ఏర్పడతాయి. అలానే కొన్నిసార్లు చిన్నపాటి దెబ్బలు తగిలినా కూడా ఈ చెడు రక్తం అనేది అక్కడనే ఉండడం వల్ల మనకు హీలింగ్ అనేది కూడా తగ్గిపోయి ఒక పుండు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ పుండు వచ్చిన కొన్ని రోజులకి తగ్గితే అది స్టేజ్ 5 అండి, హీల్డ్ అల్సర్ అంటాము. తగ్గకుండా అలానే క్రానిక్గా ఎన్నో ఎక్కువ రోజుల నుంచి అలానే ఉండిపోవడం వల్ల మనకు పుండు అనేది అసలు కంప్లీట్గా మానకుండా అలానే ఉంటుంది. సో దాన్నే మనం స్టేజ్ 6 యాక్టివ్ అల్సర్ అంటాం. ఇది ఫైనల్ స్టేజ్. ఇది స్టేజ్ 6 ఫైనల్ స్టేజ్ అంటాము. ఏ స్టేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్జరీ అవసరం అవుతుంది? అంటే స్టేజ్ అని చెప్పడం కంటే నేను చెప్పినట్టు పేషెంట్ సిమ్టమ్స్, ఎంతవరకు ఇబ్బంది పడుతున్నాడు, రెండోది స్టేజ్ కూడా ఖచ్చితంగా ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు స్టేజ్ 5, స్టేజ్ 6 ఉంది అంటే మనకు దానికి ప్రొసీజర్ అనేది చేస్తేనే తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అర్థం కావడానికి, ఒక ఇంజన్లో వాల్వ్ డ్యామేజ్ అయింది, ప్రాబబ్లీ బైక్లో కానివ్వండి, కార్లో కానివ్వండి. ఇప్పుడు వాల్వ్ డ్యామేజ్ అయితే మనం ఏం చేయాలి? వాల్వ్ని రిపేర్ అయినా చేయాలి, లేకపోతే రీప్లేస్ అయినా చేయాలి. అలా అని చెప్పి ఇంజిన్ ఆయిల్ పూస్తే తగ్గుతుందా? తగ్గదు కదా. సో చాలామంది ఏం చేస్తుంటారు, కొబ్బరి నూనెలు, ఆయుర్వేదం, హోమియోపతి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ అండి. హవెవర్ దిస్ ఈజ్ అ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ అనే దానికి మందులు కానివ్వండి, లేకపోతే మనకు ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేటివి అంత హెల్ప్ఫుల్గా ఉండదండి. రైట్. సో ఇప్పుడు మీరు దీంట్లో స్టేజెస్ చెప్పినట్టుగానే ఎవరికైతే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయో వీళ్ళల్లో స్టేజెస్ ఏ వయసు వరకు ఎలా ఉంటాయి? అంటే మిడ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయా, లేకపోతే వయసు మీద పడిన వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయా, పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వస్తాయా, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వస్తాయా? మీకు వచ్చే పేషెంట్స్లో ఎవరిని బాగా వచ్చేవని మీరు గమనించారు? మనకు ఎక్కువ మంది పేషెంట్స్ మిడిల్ ఏజ్, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వస్తుంటారండి. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో కూడా ఇవి మిడిల్ ఏజ్ అంటే ఆబ్వియస్లీ ఎక్కువ మంది వర్కింగ్ పీపుల్ ఉంటారు. సో కన్సిడరింగ్ దేర్ నేచర్ ఆఫ్ జాబ్, ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు నిల్చోవడం, దానివల్ల నెంబర్ ఎక్కువ ఉంటారు. అలాగే ఎల్డర్లీ పేషెంట్స్ వయసు ఎక్కువగా ఉంటుంది, ప్రాబ్లీ 50, 60, 70. ఆ పేషెంట్స్లో ఏమవుతుంది అంటేనండి, వయసు పెరిగే కొద్దీ కూడా మనకు వెయిన్ వాల్స్ అనేవి చాలా వీక్ అవుతాయి. వాల్వ్స్తో పాటు వెయిన్ వాల్ అనేది కూడా వీక్ అవుతుంది. సో ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ అనేది ఎక్కువ వస్తుందో ఆ వెయిన్ అనేది అడాప్ట్ చేసుకోలేదన్నమాట. సో దీనివల్ల కూడా ఎల్డర్లీ పీపుల్లో వారికోజ్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఒకవేళ మహిళలకు కూడా ఇలాంటివి ఎక్కువ వస్తే ట్రీట్మెంట్ మహిళలకు కానీ పురుషులకు కానీ లేకపోతే వయసు మీద పడిన వారికి ఒకేలాగా ఉంటుందా? రకరకాలుగా వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ జెండర్ని బట్టి మారుతూ ఉంటుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజెస్లో వచ్చారండి ఒక ఉమెన్, ఓకేనా, ఎర్లీ స్టేజెస్లో వచ్చారు, ఆవిడకి సిమ్టమ్స్ ఏం లేవు, ఓకేనా. సో వెయిన్ డైలటేషన్ కూడా ఎక్కువ లేదు, అంటే సిరి కూడా అంత లావుగా లేదు, స్పైడర్ వెయిన్స్ కనిపిస్తున్నాయి, సిమ్టమ్స్ ఎక్కువ లేవు. అలాంటప్పుడు దాన్ని ఒక కాస్మెటిక్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. హవెవర్ లేదండి నాకు ఇబ్బందిగా ఉండి, ఇలా ఉంటే నాకు ఇబ్బందిగా ఉందన్నప్పుడు దానికి ఒక చిన్నపాటి ప్రొసీజర్ చేస్తూ ఉంటాం, క్లాక్స్ అని చెప్పి, క్రయో లేజర్ అండ్ క్రయోస్క్లీరోథెరపీ. అంటే ఒక కోల్డ్ ఎయిర్ బ్లో చేసి చిన్న ఇంజెక్షన్స్ ఇస్తాము, దానివల్ల స్పైడర్ వెయిన్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. ఇది మనకు స్టార్టింగ్ స్టేజెస్లో. లేదు కాస్మెటిక్గా కూడా ఏమి ఇబ్బంది లేదు అంటే ఇనీషియల్గా స్టాకింగ్స్ ట్రై చేసి కొంతవరకు మెడికేషన్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి. అలానే బాగా లావుగా ఉంటాయి చూసారా, స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 2 లావుగా ఉండడం, అలానే స్టేజ్ 3 కాలు వాపులతో పాటు వస్తూ ఉంటారు. సో వీళ్ళలో ఏమవుతుంది అంటే బయటకు అంతంత లావుగా ఉండేసరికి ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటాయి మనకు వెయిన్స్ అనేవి. సో ఎప్పుడైతే మనకు అంత పెద్ద వెయిన్స్ బయటకు ఎక్స్పోజ్ అవుతాయో దెబ్బలు తగలడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఖచ్చితంగా ఏదన్నా బైక్ నడుపుతున్నప్పుడు, స్టాండ్ తీస్తున్నప్పుడు, అలానే దురదలు వచ్చినప్పుడు బాత్రూమ్కి వెళ్ళి గోకేసుకొని రక్తం బయటకు రావడం, సో ఇది టైమ్ అండ్ అగైన్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి అయిందనుకోండి సింపుల్గా ఓకే, ఆ పర్టికులర్ సైడ్ దగ్గర మనకు బ్యాండేజ్ అనేది వేసుకొని కొద్దిపాటి కాలు ఎత్తుగా పెట్టుకోవడం వల్ల బ్లీడింగ్ అనేది ఆగుతూ ఉంటుంది. అలా అని చెప్పి టైమ్ అండ్ అగైన్ అవుతూ ఉంటే దానికి వీ నీడ్ టు టేక్ అ డెఫినేటివ్ సొల్యూషన్ ఫర్ ఇట్. సో అలాంటి వాళ్ళకి మనం మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ ద్వారా, అది ఈవీఎల్టీ, ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్, అలాగే ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటూ ఉంటాము, ఫోమ్ స్క్లీరోథెరపీ కూడా ఇస్తాము. అట్ ద సేమ్ టైం వీనాసిల్ గ్లూ అంటాము, ఒక చిన్నపాటి బంక లాంటి ఎక్కిస్తూ ఉంటాము, గ్లూ అంటాము. ఇవన్నీ కూడా సర్జరీకి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా చిన్న ప్రొసీజర్స్. ఓకే, మార్నింగ్ వస్తే ఈవినింగ్కి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవడం, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes
ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయితే ఒక 45 మినిట్స్ దాకా అయిపోతుందండి, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్. ఈరోజు మార్నింగ్ వచ్చారనుకోండి, ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళడం, నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈజీగా అవుతూ ఉంటుంది అన్నమాట. ఇందాక చెప్పినట్టు సర్జరీ కన్నా ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అన్నారు. సో ఇన్ కేస్ లేజర్ సర్జరీ లేకపోతే ఈ గ్లూ థెరపీ మిగిలిన ఏవైతే ట్రీట్మెంట్ చెప్పారో విచ్ వన్ ఈజ్ బెటర్ ఆప్షన్? ఏది కన్సల్ట్ చేస్తే అంటే ఏదైతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుందని మీరు చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్క ప్రొసీజర్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అంటాం, ఓకేనా? సో ఒక ప్రొసీజర్ ఉందనుకోండి, అందులో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని తీసుకుంటున్నాం, త్వరగా అవుతుంది ప్రొసీజర్ అనేది. ఎట్ ది సేమ్ టైం మనకు ఎక్కడా కూడా మత్తీయడం కానీ కుట్లేయడం కానీ ఉండదండి. సో కట్ చేయడం, కుట్లేయడం, మత్తివ్వడం అనేది ఉండదు. సో హవెవర్ దీనికి చిన్నపాటి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం, లోకల్ అనస్థీషియా, అంటే ఆ పర్టికులర్ సైట్ దగ్గర నొప్పి తెలియకుండా ఉండడానికి. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అది, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అయిపోతుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళచ్చు. అలానే ఇప్పుడు కొంతమందికి వయసు పెరిగిన వాళ్ళకి కానివ్వండి, కొంతమందికి ఇంజెక్షన్స్ అంటే ఫోబియా ఉంటుంది, అది చిన్న సూదైనా కానీ బాగా భయపడుతూ. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి ఒక వైర్ పైన వరకు పంపించి లోపల హీట్ చేసి అది తెలియకుండా ఉండడానికి మనం లోకల్గా అనస్థీషియా ఇస్తుంటాం. అలా ఇంజెక్షన్స్కి భయపడుతూ ఉండే వాళ్ళకి గ్లూ అనేది చాలా డెఫినెట్గా బెటర్ అని చెప్పచ్చు, ఎందుకంటే మనకు అక్కడ ఎక్కువ ఇంజెక్షన్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఎట్ ది సేమ్ టైం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, లేజర్ అబ్లేషన్ కానివ్వండి చేసిన తర్వాత పోస్ట్ ప్రొసీజర్ కంప్రెషన్ అనేది చాలా అవసరం అండి. కొన్ని రోజులు 4 లేయర్ బ్యాండేజ్ అనేది కడతాము, ఆ తర్వాత ఒక 2 to 3 months డిపెండింగ్ అపాన్ పేషెంట్ ఫిజికల్ స్టేటస్ బట్టి స్టాకింగ్స్ అనేది వాడమని చెప్తుంటాం. గ్లూలో అంత అవసరం పడదండి, అంత కంప్రెషన్. సో పేషెంట్ విల్ బీ మోర్ కంఫర్టబుల్. సో ఇవన్నీ కూడా గ్లూలో ఉన్న అడ్వాంటేజెస్. ఓకే, థర్మల్ అబ్లేషన్ టెక్నిక్స్తో కంపేర్ చేస్తే గ్లూలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎట్ ది సేమ్ టైం ఒక చిన్నపాటి డిసడ్వాంటేజ్, గ్లూ అనేది వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే అదొక ఫారెన్ బాడీ, ఓకేనా? సో మన శరీరంలో ఉన్నప్పుడు రియాక్షన్, ఎలర్జీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అది ఇమీడియట్గా రావచ్చు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత రావచ్చు, కొన్ని నెలల తర్వాత కూడా రావచ్చు. రిజల్ట్ వైజ్ చూస్తే బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ ఎక్సలెంట్ రిజల్ట్స్, బట్ పేషెంట్ కంఫర్ట్ వైజ్ చూస్తే పేషెంట్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ విత్ రెస్పెక్ట్ టు గ్లూ మేడం. అండ్ మీ దగ్గర డే కేర్ సర్జరీ అనే పదం బాగా వింటున్నాము. సో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేస్తూ ఉంటారు మేడం? డే కేర్ సర్జరీ అంటే సింపుల్గా మార్నింగ్ రావడం, ఈవినింగ్ కల్లా వెళ్ళడం. అది ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే మా దగ్గర చాలామంది పేషెంట్స్ దూరం నుంచి వస్తూ ఉంటారు, ప్రాబబ్లీ ఒక 3-4 hours జర్నీ చేసి రావడం. సో వాళ్ళకి రాగానే ఎగ్జామినేషన్ అనేది చేసి, ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేసి, వెంటనే ఒక స్క్రీనింగ్ డాప్లర్ అనేది చేసి మనకు సిరలు అనేవి ఎంత ఉన్నాయి, పర్ఫరేటర్స్ ఉన్నాయా లేవా, ఇన్కాంపిటెన్సీ ఉందా లేదా, ఇట్లా మనం డాప్లర్ అనేది చేసి చూసిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఏంటి అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. ఆ ట్రీట్మెంట్ కూడా ఒక మ్యాక్సిమం ఒక 1 hour 2 hours అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఈవినింగ్ కూడా ఇంటికి వెళ్ళి దే విల్ గివ్ బ్యాక్ టు వర్క్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే అనమాట. రైట్. సో ఫైనల్గా సార్, మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకి లేకపోతే ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సజెస్ట్ చేస్తారు మా ఛానల్ ద్వారా? ఖచ్చితంగా అండి, నేను ఇందాక చెప్పిన లక్షణాలు కానివ్వండి, సిమ్టమ్స్ కానివ్వండి, ఇలా కాళ్ళు రంగు మారడం కానివ్వండి, మీరు వెంటనే మీ దగ్గర ఉన్న ఒక వారికోస్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలండి. ఒకవేళ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఎట్లా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పారు? ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అంటే కైండ్లీ ఫాలో యువర్ డాక్టర్స్ అడ్వైస్. బరువు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా బరువు తగ్గాలి. ఎట్ ది సేమ్ టైం కాంప్లైన్స్ అనేది అంటే చెప్పింది ఫాలో అవ్వడం అనేది చేయాలండి. సాక్స్లు కానివ్వండి, అది లెట్ ఇట్ బి ఫర్ 1 month or 2 months ఖచ్చితంగా వాడాలి అండి. అట్ ది సేమ్ టైం మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చాలా అవసరం అండి. స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నా కానీ అది కట్ డౌన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. తెలియని విషయాలన్నీ కూడా మాతో అన్నీ కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదండి, డాక్టర్ అవినాష్ గారు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వారికోస్ వీన్స్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లుప్తంగా వివరించారు. సో దీనికి సంబంధించిన ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు తప్పకుండా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. కింద కామెంట్స్ పెట్టండి, కింద మీ డౌట్స్ అన్నీ కూడా అడగండి. ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి మరోసారి డాక్టర్ అవినాష్ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ RTV హెల్త్. నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.